నీ స్నేహితుడు ఎవరు? రెండవ దినవృత్తాంతములు 18వ అధ్యాయం. ప్రభువునందు నిజముగా నమ్మకముంచిన వారిని తప్పుదారిన నడిపించే కొన్ని శక్తులు ఉన్నాయి. మనము నిజముగా దేవుని యందు నమ్మకముంచుతున్నామో లేదో చూచుకొనుటకు జాగ్రత్త పడాలి. మనము ఆయన ఆజ్ఞలను సరిగా నెలకొల్పాలి. మనము ఆయన ఆజ్ఞలను పాటించకుండా ఆయన నడిపింపు కొరకు ఎదురు చూడడం అన్యాయము. యెహోషువాపాతు దేవుని వాక్యము బోధించడానికి తన ప్రజల యొద్దకు బోధకులను పంపించాడు. దేశములో ఉజ్జీవము రావడానికి అతడు కారకుడయ్యాడు. తరువాత యెహోషువాపాతు వియ్యమందడానికి ఆహాబు యొద్దకు వెళ్ళాడు. అతడు ఆహాబు యొద్దకు వెళ్ళి అతడిచ్చిన సత్కారములను అంగీకరించడము ఒక గొప్ప పొరపాటు. ఏ గృహమునందైనను వారు నివాసము చేస్తే వారు సమాధానాన్ని ఆ ఇంటి మీద విడిచిపెట్టాలి. ఆ గృహము అయోగ్యమైనదైతే వారి సమాధానము తిరిగి వారి యొద్దకు వస్తుంది అని క్రీస్తు తన శిష్యులకు చెప్పాడు. ప్రతి ఇంటిలోనూ దేవుని సన్నిధి ఉండే మెట్టు ఉన్నది, లేదా దేవుని సన్నిధి లేకపోవడము ఉన్నది. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక క్రైస్తవుడు ప్రసిద్ధి కొరకు ఎన్నడూ ఆశించకూడదు. బాగా మారు మనసు పొందిన ఒక యవ్వనస్తుడు ఉన్నత పదవిలో ఉన్నవారితో స్నేహము చేయడం ఆరంభించాడు. నేను అతన్ని సరిదిద్దాను, కానీ అతడు దానిని లెక్క చేయలేదు. ఇప్పుడు అతడు దేవుని నామమునకు ఎంతో సిగ్గును తెచ్చినట్లున్నాడు. యెహోషువాపాతు ఆహాబుతో పెండ్లి సంబంధము ఏర్పాటు చేసుకున్నాడు. యుద్ధమునకు వెళ్ళాలని ఆహాబు కోరాడు. యెహోషువాపాతు దేవునితో సంబంధమున్న ఒక ప్రవక్త సలహాను కోరాడు. ఆహాబు ఆ ప్రవక్తను ద్వేషించాడు, ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ ఆహాబును గూర్చి చెడుగా ప్రవచించేవాడు. ఒక విగ్రహారాధికునికి దైవజనుడు ఎలా మంచి కోరగలడు? దేవుని యొక్క ప్రవక్తలు ఎల్లప్పుడూ తక్కువ సంఖ్యలో ఉంటారు. ఇశ్రాయేలీలలో ఆహాబుతోనున్న 40 మందిలో ఒక్కడు మాత్రమే దైవజనుడు. కానీ పరలోకము ఎల్లప్పుడూ దేవుని ప్రవక్తల పక్షముగా నిలుస్తుంది. ఒక దైవజనుడు దేవుని వాక్యమును ప్రవచింపకపోతే అతడు పాపి అవుతాడు. మీకాయును చెంప మీద కొట్టారు. ఆహాబు దాని విషయమై సంతోషించాడు. భూమి మీద అతడు జీవించిన దినము అది ఆఖరి దినము. ఆ దినమును కూడా ఆహాబు దేవుని వాక్యము వద్దని కోరాడు. అతడు సౌఖ్యమైన అనుకూలమైన ప్రవచనము కొరకు ఎదురు చూశాడు. దేవునికి ఇష్టమైన కార్యము చేయడం అనేది ఒక క్రైస్తవునికి క్షేమకరమైనది. దేవుని చిత్తములో లేనివి అనేకములున్నవి. అన్నింటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీయూ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ నేను దేని చేతను లోబరుచుకొనబడనొల్లను. 1 కొరింథీ 6వ అధ్యాయం 12వ వచనం. ఒక క్రైస్తవుడు తాను చేసే వాటన్నిటిలో తన విశ్వాసమును పెంచుకోవాలని చూస్తాడు. ఒక్కసారి నీవు సత్యమును తెలుసుకున్న తరువాత విశ్వాసములో ఎదుగుము. నీ విశ్వాసము బలముగా ఉండాలి. నీ విశ్వాసము ద్వారా అనేక మంది దీవించబడతారు. అన్నామని తన జీవితంలో గొప్ప పొరపాటు చేసింది. ఆమె ఆత్మీయముగా క్రిందకు వెళ్ళడం ఆరంభించినది. నీవు నివసించే ఇంటి విషయములో, నీవు చేసే సహవాసము విషయములో దేవుని చిత్తమును నీవు తెలుసుకొని ఉండాలి. పెద్ద పేరు కలిగిన వాడు నీకు సహాయము చేయగలడని అనుకునవద్దు. యెహోషువాపాతు తన గృహమును నాశనము చేసుకున్నాడు. విశ్వాసములో నీతో సమానులు కాని వారితో నీవు సహవాసము చేయకూడదు. విశ్వాసములో ఎదగడానికి ముఖ్యమైనది నీవు దేవుని చిత్తములో నడవాలి. నీవు వాక్యమును పఠించాలి. క్రీస్తు తన తండ్రి చిత్తమును ఎరిగినవాడు కనుక ఆయనకు స్థిరత్వముండినది. నీవు చేరిన సహవాసము, నీ స్నేహితులు, నీ బంధువులు, నీవు చదవడము, ఆడడము అన్నీ నిన్ను పైకి లేవనెత్తాలి. నీ మనస్సును నమ్ముకోవద్దు. 400 మంది ప్రవక్తలు ఆహాబును మరణానికి సమీపముగా తెచ్చారు. పేదరికం అంటే భయపడవద్దు. డాంబిక జీవనము మనలను పాడు చేస్తుంది, కానీ పేదరికం అలా చేయదు. తండ్రి చిత్తమును చేసేవాడే బలవంతుడైన క్రైస్తవుడుగా ఉంటాడు.